కేరళ రాష్ట్రం వైనాడు జిల్లాలో ప్రకృతి సృష్టించిన విపత్తు ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి గ్రామాలను నేలమట్టం చేసిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడడంతో మండక్కై, చూరాల్మల ప్రాంతాలు నామరూపాలు లేకుండా ధ్వంసమైపోయాయి. ఇలాంటి టైంలో డార్క్ టూరిజం అనే అంశం తెరపైకొచ్చింది. డార్క్ టూరిజంపై కేరళ పోలీసులు సైతం రియాక్ట్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. కేరళలో ప్రకృతి ప్రకోపానికి శవాల దిబ్బగా మారిన ప్రాంతాల్లో అన్వేషణ, సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. బురద, శిథిలాల నుండి భారీగా మృతదేహాలు బయటపడుతున్నాయి. మృతుల సంఖ్య 300కు చేరువవుతోంది. ఇలాంటి టైంలో డార్క్ టూరిజం అనే అంశం తెరపైకొచ్చింది. డార్క్ టూరిజంపై కేరళ పోలీసులు సైతం రియాక్ట్ అవ్వడం హాట్ టాపిక్గా మారింది. అసలింతకీ డార్క్ టూరిజం అంటే ఏంటి అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. కేరళ రాష్ట్రం వైనాడు జిల్లాలో ప్రకృతి సృష్టించిన విపత్తు ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి గ్రామాలను నేలమట్టం చేసిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడడంతో మండక్కై, చూరాల్మల ప్రాంతాలు నామరూపాలు లేకుండా ధ్వంసమైపోయాయి. మండక్కైలో 150 వరకు ఇళ్లుండగా వాటిలో 65 పూర్తి స్థాయిలో నేలమట్టమయ్యాయి. శిథిలాలను తొలగిస్తే గాని లోపల ఎంతమంది ఉన్నారనేది తెలియదని సహాయక బృందాలు చెబుతున్నాయి. వైనాడ్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులున్నప్పటికీ ఓవైపు ఆర్మీ, మరోవైపు పోలీసు బలగాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ చేస్తూ ఇప్పటికే దాదాపు 1000 మందికి పైగా స్థానికులను సురక్షితంగా కాపాడారు. మరోవైపు డార్క్ టూరిజం పైన పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. విపత్తు ప్రాంతాలను సందర్శించొద్దని, అలా చేస్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని ఎక్స్ ద్వారా హెచ్చరిస్తున్నారు పోలీసులు. దీంతో డార్క్ టూరిజం అన్న పదం ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది. మరణం, విషాదం, హింస, అసాధారణమైన సంఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాలను సందర్శించడాన్నే డార్క్ టూరిజం అంటారు. ఇందులో శ్మశాన వాటికలు, సమాధులు, మార్చరీలు, విపత్తు ప్రాంతాలు, యుద్ధ భూములు, ఉరితీసే ప్రాంతాలతో పాటు నేర చరిత్ర కలిగిన ప్రదేశాలుంటాయి. ఆ ప్రదేశాల చరిత్ర, సంస్కృతిని తెలుసుకోవాలని, అక్కడి విషాదాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన వారి ఉద్వేగాలతో కనెక్ట్ అయ్యేందుకు డార్క్ టూరిస్టులు వాటిని ఎంచుకుంటారు. వీడియోల చిత్రీకరణతో పాటు ఫోటోలు, సెల్ఫీల వంటివి తీసుకుంటారు. వ్లాగ్ల పేరుతోనూ రచ్చ చేసే బ్యాచ్లు కూడా ఆ డార్క్ టూరిజం కిందకొస్తాయి. ఇప్పుడు అలాంటి డార్క్ టూరిజం వైనాడుకి రావద్దంటూ ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు కేరళ పోలీసులు. సహాయక చర్యలు జరుగుతున్న సమయంలో డార్క్ టూరిస్టులు వస్తే ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఎవరూ వైనాడుకు రావద్దని కేరళ పోలీసులు హెచ్చరించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని, వందలాది మంది ప్రజల ఆచూకీ కోసం కసరత్తు చేస్తున్నామని, అందుకే సందర్శకులు రావద్దని ఎక్స్ వేదికగా వెల్లడించారు. అంతేకాదు, డార్క్ టూరిస్టులు వస్తే కఠిన చర్యలు తప్పవంటూ గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. మొత్తంగా డార్క్ టూరిస్టులపై వెరీ సీరియస్గా ఉన్నారు కేరళ పోలీసులు. డార్క్ టూరిజం లాంటి విచిత్ర పోకడపై ఫోకస్ పెట్టారు. వీలైతే సాయం చేయండి, పని కట్టుకొని విషాదాన్ని షూట్ చేయడానికి రావద్దంటూ స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు. డార్క్ టూరిస్టులు వస్తే అదో పెద్ద తలనొప్పి అని, సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని సోషల్ మీడియా ద్వారా పదే పదే చెబుతున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.